మానవుని సూక్ష్మ శరీరంలో 72,000 నాడులు మరెన్నో ఉపనాడులు ఉన్నాయి. ఇందులో 14 నాడులు చాలా ముఖ్యమైనవి. వాటిలో 3 చాలా ప్రధానమైనవి. అవే ఇడ అంటే చంద్రనాడి, పింగళ సూర్యనాడి మరియు సుషుమ్న అంటే బ్రహ్మనాడి అని అర్థము. ఈ పింగళ నాడి కుడివెంపు, ఇడా నాడి ఎడమ వెంపు ముక్కు పుటాల నుండి మొదలై తల పైభాగం వరకు వెళ్ళి వెన్నుపూస చివరి వరకు క్రింది వైపుకు వస్తాయన్నమాట. ఈ ముఖ్యమైన నాడులు రెండు ఒకదానితో ఒకటి నాగుపాముల పెనవేసుకుని ఉంటాయి. నాడుల ఈ కలయిక స్థానాలనే చక్రాలు అని అంటారు. ఈ చక్రాలు ప్రతి జీవికి శక్తి కేంద్రాలు. ఇవి ప్రాణశక్తి ద్వారా శక్తిమంతము చేయబడతాయి. ఇవి మానవుడి వెన్నెముకలోని నాడీ పుంజముల వద్ద ఉంటాయన్నమాట. ఈ శక్తి కేంద్రాలు, ఈ నాడులు ఇంకెక్కడ అంగ విశ్లేషణలో కనపడవు. ఈ చక్రాలు శరీరము పనిచేసే విధానాన్ని క్రమపరుస్తాయన్నమాట. చక్రాన్ని చక్రములాగా ఊహించుకున్నంత మాత్రాన సరిపోదు. ఇది ఒక తత్వ విచార జాలము. ఒక సుడి చక్రాలు విశ్వాంతరాల ప్రకంపనలను లేదా విశ్వంలోని జీవశక్తిని స్వీకరించి శరీరం మొత్తానికి కాంతులను పంపిస్తాయి. మన శరీరము విశ్వానికి ప్రతిరూపం వంటిది. భౌతిక ఆధ్యాత్మిక స్థాయిలలో మన శరీరము అఖండ ప్రపంచంలో ఒక సూక్ష్మ ప్రపంచం. మనము మన అంతరంగ జ్ఞానాన్ని విస్తరింపజేసుకున్న కొద్దీ ఈ చక్రాల గురించి ఎక్కువగా తెలుసుకోగలుగుతాము. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఈ చక్రాలలో కలిగే ఎన్నో మార్పులని మనం గమనిస్తాము. నిజానికి మానవ శరీరంలో అనేక వందల చక్రాలున్నా మన వెన్నపూసలో గల 6 చక్రాలు మనకి సుపరిచితమే. యోగులు ఈ నియంత్రణా శక్తి కేంద్రాలను పద్మాలుగా దర్శిస్తారు. ప్రతి చక్రము యొక్క పద్మమునకు వేరువేరు దళములు ఉంటాయి. దళములపై సంస్కృత లిపికి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి. ఈ బీజాక్షరాల ధ్వని ఆ చక్రాన్ని మేల్కొల్పేదిగా మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి హేతువుగా కూడా ఉంటుంది. ప్రతి మనిషిలో చక్రాలు అద్వితీయమైన ప్రత్యేకత కలిగి ఉన్నా అందరిలో కొన్ని ప్రాథమిక సమీప్యాలు కూడా ఉంటాయన్నమాట. మన పరమపూజ్య అవధూత అవతార్ శ్రీ 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 దత్త గణపతి సచ్చిదానంద దత్త అప్పాజీ వారు అనుగ్రహించినటువంటి ఈ కీర్తన మూలాధారే వారిజపత్రే సచతుష్కే. ఈ కీర్తన ఇలాంటి ఎన్నో కీర్తనలు వారు సూక్ష్మ కారణ లోకాల నుంచి అనుభవం చెంది మనకు అనుగ్రహించారు. మన జయనామగుణ సంకీర్తనలో సత్సంగంలో భాగంగా ఈ కీర్తన మనందరం చేసుకున్నప్పుడు కొంచెం భావానికి హత్తుకునేటట్టు ఉండాలి, మూలం తెలిస్తే బాగుంటుంది అని ఒకే ఒక సత్సంకల్పానికి మన దత్తప్పాజీ, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల సమస్త గురుమండలి, మన మహావతార్ బాబాజీ మహారాజుల అనుగ్రహంతో ఈ చొరవ తీసుకుంది మన జయనామగుణ సంకీర్తన. మొదట క్లుప్తంగా మూలాధార చక్రము 4 రేకులు కలిగి
శోణవర్ణమైన పద్మంలో 4 చేతులతో కాషాయ రంగులో ఉన్న మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయిన ఢాకిని దేవతకు నమస్కరిస్తున్నాను. ఇక స్వాధిష్టాన చక్రము పగడపు రంగులో 6 దళాలు కలిగిన పద్మంలో కోరలతో భయంకరంగా ఉన్నదై 3 కన్నులు కలదై ఉన్న స్వాధిష్టాన చక్రాది దేవత అయిన రాకిని దేవతకు నమస్కరిస్తున్నాను. ఇక మణిపూరక చక్రము అగ్నిలా ప్రకాశిస్తూ 10 దళాలు కలిగిన పద్మంలో మణిపూరక చక్రాది దేవత అయి 3 కన్నులు కలిగిన 3 తలలతో విరాజిల్లుతున్న లాకిని దేవతకు నమస్కరిస్తున్నాను. ఇక అనాహత చక్రం 12 పత్రాలు గల ఎర్రని పద్మంలో నాదస్థానంలో ఎముకల మాలను ధరించి అనాహత చక్రానికి రాణి అయి ఉన్న కాకిని దేవతకు నమస్కరిస్తున్నాను. విశుద్ధ చక్రము 16 దళాలు కలిగి ఆకాశంలా నీలవర్ణంలో ఉన్న పద్మంలో విశుద్ధ చక్రంలో 3 కన్నులు కల 5 తలలతో శోభిస్తున్న శాకిని దేవతకు నమస్కరిస్తున్నాను. ఆజ్ఞాచక్ర దేవత స్ఫటిక వర్ణంలో 2 దళాల కల పద్మంలో 6 చేతులు కలదై 3 కన్నులు కలదై ఆజ్ఞాచక్రానికి అధిదేవత అయిన హాకిని దేవతకు నమస్కరిస్తున్నాను. సహస్రార చక్రం గురించి అప్పాజీ కీర్తనలో వర్ణన 1000 దళాల కల సహస్రార పద్మంలో ఊహాతీతమైన కాంతితో వెలుగుతున్న సహస్రార చక్రానికి అధిష్టాన దేవత అయిన ఆ రాజరాజేశ్వరి పరాదేవతకు అనగా దత్తాత్రేయ స్వామికి నమస్కరిస్తున్నాను.